వెల్కమ్ టు స్క్రీన్ మస్తీ. నేను మీ శివాని. బిగ్ బాస్ టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగు ఇప్పటికే 7 సీజన్లను దిగ్విజయంగా పూర్తి చేసింది. 8వ సీజన్ సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభమయ్యే అవకాశం కూడా ఉంది. ఇక ఇందులో ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణుస్వామి ఎంట్రీ ఇవ్వనున్నారని జోరుగా ప్రచారం అయితే సాగుతుంది. ఆయన కారణంగా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్స్ అన్ని కూడా బద్దలయ్యే ఛాన్స్ ఉందని మనకు తెలుస్తోంది. బిగ్ బాస్ సీజన్ 4 గ్రాండ్ ఫినాలే అన్ని సీజన్లో అత్యధిక టీఆర్పీ రేటింగ్ 21.7ని సంపాదించింది. అత్యధిక వీక్షకుల సంఖ్యతో రికార్డు క్రియేట్ చేసింది. దాన్ని ఇప్పటి వరకు ఎవ్వరు కూడా బ్రేక్ చేయలేదు. బిగ్ బాస్ సీజన్ 4లో అభిజిత్ టైటిల్ గెలుచుకున్నారు. ఫైనల్ ఎపిసోడ్ కు చిరంజీవి లాంటి స్టార్ హీరో కూడా వచ్చారు. లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ అభిజిత్ చాలా తెలివిగా ఆడి అనేక మంది ప్రేక్షకులను హృదయాలను దోచేశారు. ఇక ఆమె తల్లి మాట్లాడిన మాటలు చాలా మందికి బాగా నచ్చేశాయి. ఇక ఆ సీజన్ చాలా ఆసక్తికరంగా చూశారు ప్రజలు. అయితే మళ్ళీ ఈ సీజన్ తర్వాత బిగ్ బాస్ 8వ సీజన్ అంత ఆసక్తికరంగా మారబోతుంది అని అంటున్నారు. అయితే ఆస్ట్రాలజర్ వేణుస్వామిని బిగ్ బాస్ నిర్వాహకులు కంటెస్టెంట్ గా తీసుకుంటున్నారని, తెలుగు రాష్ట్రాలలో ఎవరికీ లేని క్రేజ్ వేణుస్వామికి ఉందని, అందుకే ఈసారి టీఆర్పీ రేటింగ్స్ అన్ని కూడా బద్దలవుతాయని పలువురు అంచనాలు కూడా వేస్తున్నారు. వేణుస్వామి చాలా బోల్డ్ గా ఉంటారు. ఎవరికి భయపడకుండా తన విద్య ప్రకారం లైవ్ లోనే జాతకాలు చెప్పిన ఏకైక ఆస్ట్రాలజర్ ఆయన. ఎలాంటి బెదురు లేని తనంతోనే హౌస్ మేట్స్ ను గలగల్లాడించవచ్చు ఆయన. అదే షోకి పెద్ద ప్లస్ పాయింట్ కూడా కావచ్చు. పైగా సినీ సెలబ్రిటీల సపోర్ట్ కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే చాలా ఏళ్లుగా సినిమా వాళ్ళకి ముహూర్తాలు పెడుతూ పూజలు చేస్తూ వస్తున్నారు ఈయన. వారందరూ ఈ షో చూసేలాగా ఫాలోవర్లను ప్రోత్సహించవచ్చు. స్వతహాగా ఈ జ్యోతిష్యుడికి తెలుగు రాష్ట్రాలలో బీభత్సమైన పాపులారిటీ అయితే ఉంది. తనకి ఆదరణ పెరుగుతుందే తప్ప తగ్గడమే లేదు. కాబట్టి వేణుస్వామి ఎంట్రీతో బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ బద్దలయ్యే అవకాశం కూడా ఉందని కొందరు అభిప్రాయపడుతున్నారు. మరి చూడాలి ఈసారైనా ఎవరు వస్తారో అనేది కూడా ఆసక్తికర అంశంగా మారింది. ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ టు స్క్రీన్ మస్తీ.